అందరికీ హాయ్, నేను మీ ప్రవీణ్, స్టార్ హెల్త్ క్లబ్ మెంబర్ని. అయితే ఈరోజు మొన్న రీసెంట్గానే సార్ వాళ్ళ మిస్సెస్ అడ్మిషన్ అయ్యారు హాస్పిటల్లో. యాక్చువల్గా సార్ వాళ్ళు చేసుకున్నది డిసెంబర్లో చేశారు ప్లాన్. డిసెంబర్లో చేసుకున్నాం. వీళ్ళు నలుగురు, ఇద్దరు పిల్లలు, భార్య భర్త. వీళ్ళు నలుగురికి వచ్చి 20,000 వచ్చింది సంవత్సరానికి కట్టడం, 5 లక్షల కవరేజ్. అయితే ప్రజెంట్ మొన్న మేడంకి వచ్చి హెల్త్ ప్రాబ్లమ్ వల్ల అడ్మిషన్ అయ్యారు. దాదాపు 92,000 బిల్ అయింది. సో దీని గురించి లైవ్గా మేడంతో సార్తో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, మీకు మొన్న ప్రాబ్లం అసలు ఏమైపోయింది దాని గురించి ఒకసారి చెప్పండి. ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా, అసలు ఏమైంది ఒకసారి? ఓకే ఓకే. ఇంకా ఇంకా ఇన్ఫెక్షన్ అన్ని ఇన్ఫెక్షన్ అయింది. హాస్పిటల్ వెళ్తే చూపించుకుందామని వెళ్ళాము. ఇన్ఫెక్షన్ బాగుందని చెప్పేసి అక్కడనే అడ్మిట్ చేసుకున్నారు. అక్కడనే అడ్మిట్ చేసుకుంటే సార్ మాకు ఇట్లా ఆరోగ్య తెలుస్తుంది, ఇన్సూరెన్స్ కట్టాము అని చెప్తే అలా అడ్మిట్ చేసుకొని స్టార్ హెల్త్ కార్డు అడ్మిషన్ చేసుకొని చాలా బాగా చూస్తున్నారు. ఇంటికి వచ్చే వరకు రూపాయి కూడా తీసుకోలేరు. డాక్టర్లు కూడా మార్నింగ్ సాయంత్రం 2 times చెక్ చేసుకుంటా వెళ్ళారు. సిస్టర్స్ కూడా అక్కడ అవైలబుల్గా మంచిగా ఉన్నారు. నైట్లో సుఖ అవైలబుల్గా మంచిగా నైట్లో కూడా బాగా చూస్తున్నారు. ట్రీట్మెంట్ బాగా జరిగింది. నైట్లో కూడా తెల్లందాకా సుఖ మేము పడుకున్న మమ్మల్ని లేపిన సుఖ ట్రీట్మెంట్ చేశారు. నేను అక్కడనే ఉన్నాం కదా, వాళ్ళు లేపుకుంటా సురుగా మళ్ళీ ఇంజెక్షన్స్ కానీ సెలూన్స్ కానీ అని చాలా బాగా ట్రీట్మెంట్ బాగా జరిగింది. అవన్నీ రూపాయి లేకుండా సుఖ మేము ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్న దానికి 92,000 రూపాయల ఛార్జ్ చేశారు బిల్లు. అంతా కంపెనీ చూసుకుంది. 1 రూపాయి లేకుండా ఇంటికి వచ్చినాం. మందుల వివరంగా వాళ్ళే చూసుకున్నారు. అన్నీ సేఫ్గా వచ్చినాం. రూపాయి కట్టలే. ఏదైనా మనం వచ్చేపోయే ఛార్జ్ తప్ప హాస్పిటల్ బిల్లు వచ్చి రూపాయి కట్టలేదు చేతి నుంచి. బాగా బెనిఫిట్ ఉంది. ఎవరన్నా కట్టుకునే వాళ్ళు ఉంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా బాగుంది. ఇగో మన సార్ ఉన్నారు, పిల్లి బ్రౌన్ సారు. ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే సుఖ సారు ఫోన్ చేస్తే వస్తారు. కట్టుకునే వాళ్ళు కూడా ముందుకు వస్తుంది. చాలా బాగుంది. తొందరగా రిఫరెన్స్ అయ్యారు. మంచిగా జల్దీ అప్లోడ్ కూడా మనకు సార్ 20-25 నిమిషాల్లో అప్రూవల్ వచ్చింది. 15 నిమిషాలు 25 నిమిషాల్లో అప్రూవల్ వచ్చింది. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. తొందరగా అప్రూవల్ వచ్చేసింది. వెంటనే ఎక్కడ లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. సార్, అయితే యాక్చువల్గా మీకు ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనిపించింది సార్? మరి ఎవరి వల్ల తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాలనిపించింది సార్? తీసుకోవాలంటే మనం కష్టాలు అయితే రావాలని అయితే కోరుకోలేము సార్. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి ఈ సిచ్యువేషన్లు ఈ ప్రాబ్లమ్స్ అని ఎలాగో కంటిన్యూ వచ్చే ఉన్నాయి. రోగాలు బాగా చెప్పలేకుంటున్నాయి. దాని ద్వారా ముందు జాగ్రత్త అని కట్టుకుందామని కట్టుకున్నాం. డిసెంబర్ 2024 కట్టాము. 8 నెలలు అవుతుంది అంతే. అందులో పట్ల ఇట్లా జరిగింది. అయినా దీనికి కవరేజ్ 92,000 చిల్లర బిల్లు చేశారు. అయినా రూపాయి సేఫ్గా ఇంటికి వచ్చాం మేము, రూపాయి కట్టకుండా. సార్, ఇప్పుడు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవడానికి కారణం, ఇప్పుడు మనము ఏదైతే కష్టపడుతున్నామో ఈ డబ్బులన్నీ కూడా అన్నీ ఇట్లా జమ చేసినట్టు అట్లా హాస్పిటల్లో పెట్టద్దు అన్నట్టు ఉద్దేశంతో, ఆర్థిక భరోసా కోసం, మళ్ళీ మనకు ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఫ్యామిలీకి. ఇప్పుడు మనం కట్టుకునేది 20,000 అయినా సరే, రేపటి రోజు ఏదైనా 5 లక్షల వరకు బిల్ అయినా మనకంటే ఒక ధీమాగా ఉంటాము. అది కూడా మళ్ళీ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మీరు తీసుకున్నారు. అవునా కదా సార్? అవును సార్. అదే చాలా ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు కట్టలేని పరిస్థితి ఉంటుంది సార్ ఎక్కడ పోయినా కానీ. అది తప్పు చేసి కట్టాల్సి వస్తుండే. కానీ 1 రూపాయి లేకుండా ఇంటికి వచ్చాం సార్ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన దానికి సార్. సార్, ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు కట్టింది 20,000 కట్టారు, కానీ ఇట్లా 92,000 బిల్ అయింది. కంపెనీ మేము కట్టిన 20,000 కానీ 92,000 బిల్లు కడుతుందా అన్నట్టుగా మీరు అనుకున్నారా? అసలు మీకు ఎలా అనిపించింది? కొంచెం డౌట్ వచ్చింది సార్. అంటే ఎక్కువ మంత్ కాలేదు కదా, డాక్టర్లు కూడా అడిగారు మీరు ఎన్ని సంవత్సరాలే కట్టబట్టే. సార్ ఎక్కువ కాలేదు, 7 months 8 months అవుతుందంటే దాన్ని మీకు కూడా చూశారు. అంటే వస్తుందని చెప్పారు వాళ్ళు కూడా, అప్రూవల్ అవుతుందని చెప్పారు. కానీ ఒక 15 minutes 20 minutesలో అప్రూవల్ వచ్చింది సార్. చాలా సంతోషం అనిపించింది సార్. అప్రూవల్ వచ్చిన కాడికి 13,000 అడ్వాన్స్ కట్టేసింది ఆల్రెడీ. నాకు కూడా మెయిల్ వచ్చింది ఫోన్కి కట్టేసినట్టు.
ఇక వచ్చిన అప్రూవల్ అయిన కాడికే ట్రీట్మెంట్ చాలు చేశారు సార్. చాలా బాగా చూసుకున్నారు. నైట్లో డాక్టర్స్ ఒక 2 టైమ్స్ వచ్చారు. పొద్దున సాయంత్రం చెక్ చేసుకుంటూ వెళ్ళారు. నైట్లో కూడా సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నైట్లో కూడా ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. సరే అయితే ఇప్పుడు మేడం కదా ట్రీట్మెంట్ తీసుకున్నది, మేడంకి అడుగుదాం. మేడం, మీకు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ట్రీట్మెంట్ మనం మామూలుగా డబ్బుల పరంగా వెళ్ళి చూపించుకుంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు మనం స్టార్ హెల్త్ పైన వెళ్ళాం. ఇప్పుడు స్టార్ హెల్త్ ఉందనంటే హాస్పిటల్ మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేశారు? మీరు ఉన్నట్టుగా చెప్పండి అక్కడ కెమెరా చూస్తూ. డబ్బులు కట్టిన దానికంటే ఇంకా బాగానే చూసుకున్నారు వాళ్ళు. సార్లు కూడా ఇంకా సండే కూడా కొందరు రారంట, కానీ సండే కూడా సార్లు కూడా వచ్చిండ్రు. ఓకే. సార్లు పొద్దున్న సాయంత్రం అది చూసుకున్న నర్సులు అయితే ఎంబటినే ఒకళ్ళు ఎంబటినే ఇట్లా తొందరగా వచ్చిండ్రా, అయిపోయిందా ట్రీట్మెంట్, ఇవ్వాల తిన్నావా, నువ్వు తినలేవా, ఇంకెప్పుడు తింటావు, ఇట్లా బాగా అడిగిండ్రు. కొద్దిగా లేట్ అయినా నువ్వు ఇంత టైం అవుతుంది ఇంకెప్పుడు తింటావు, నాకు ట్రీట్మెంట్ జరగాల, తిన్న తొందరగా ఇట్లా కూడా అరుచుకున్నారు. ఓకే. ఇంత జాగ్రత్తగా ఇంత కేర్ఫుల్గా చూసుకున్నట్టుగా మేడం చెప్తున్నారు. మేడం, ఇంకా ఇప్పుడు మా రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? ఇలా స్టార్ హెల్త్లో అసలు డబ్బులు స్టార్టింగ్లో ఇంతలా కట్టాము అన్నట్టుగా ఉంటుంది ఎవరికైనా కొంచెం, అంటే ఏం ప్రాబ్లం రాకుంటే ఎలాగ. ఇప్పుడు కానీ ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు ఎవరం అనుకోము, యాక్చువల్గా రావాలని కూడా కోరుకోము. ఇప్పుడు అనుకోకుండా మనకు వచ్చే సమస్యలకు మనకంటూ ధీమాగా ఉన్నట్టుగా మీకు అనిపించిందా లేదా మేడం? చాలా ధీమా అనిపించిందా? ఇప్పుడు అదే 92,000 బిల్లు మనం క్యాష్ పరంగా కట్టాలంటే ఇబ్బంది అయ్యేదే కదా. ఉండే డబ్బులు కానీ బస్ ఛార్జ్ పుడుతున్నా కానీ నడిచిపోతుంది ఇట్లా ఇది కట్టుకుంటే. ఓకే. అక్కడ మంచి అనిపించింది. ఓకే మేడం, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఏమని చెప్తారు మేడం? చెప్పండి. ఈ వీడియో చాలా మంది చూస్తారు, ఒకసారి చూసి చెప్పండి. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా బెనిఫిట్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే చాలా బెనిఫిట్. నేను కూడా ముందు ఆలోచించలే, కానీ ఆ సారు కూడా కలిశారు. కట్టుకుంటే బాగుంటుంది సార్ అంటే కట్టుకుందామని కొంచెం ఆలోచించినాం, కానీ కట్టినన్నా మనసుకు అంతా ఇది లేకుండే. కానీ ఇప్పుడు అర్థమైంది బెనిఫిట్, సార్ ఎందుకు కట్టించిండో, మన కోసం కట్టించిండో. ఒక ధీమా అనేది ఉన్నది సార్ మనకు. నిజం చెప్పాలంటే అబ్బా ఆలోచిస్తాం, ఏ హాస్పిటల్కి పోవాలన్నా అబ్బా అందులోకి పోతే డబ్బులు ఎక్కువ అవుతాయి, ఇంట్లోకి పోతే డబ్బులు బాగా గుంజుతారు అన్న ఫీలింగ్ ఉంటుంది కొందరికి. కానీ అలాంటిది ఫీలింగ్ ఏం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినాం, ధీమాగా వెళ్ళినాం. సార్ ఈ కార్డు ఉందని చెప్పేసి చాలా ధీమాగా వెళ్ళినాం, కార్డు ఉందని చెప్పేసి. సార్ ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర చేశారుగా మీరు, ఇప్పుడు నా నుంచి మీకు సర్వీస్ ఏ విధంగా అనిపించింది దాని గురించి ఒకసారి చెప్పండి. మన వాళ్ళు సార్ కూడా ఫోన్ చేసిన కాడికే రెస్పాండ్ అయ్యారు, వచ్చారు హాస్పిటల్కి వచ్చి అదంటే సేఫ్ సుఖా ఉండి మాతో మాట్లాడి ఎలా జరుగుతుంది, ట్రీట్మెంట్ ఏముంది, ఎలా అయింది, ఎట్లా అడ్మిషన్ అయినాం, అవన్నీ కూడా సార్ వచ్చి వెంబటనే చూసుకున్నారు. అదంట టైం స్పెండ్ చేసి మాతోటి ఉన్నారు, హాస్పిటల్లోనే ఉన్నారు. మేము ఫోన్ చేసిన కాడికి వచ్చారు సార్ సుఖా. సార్ కూడా పిల్లి ప్రవీణ్ సారు ఇక్కడనే ఉన్నారు. ఆయన కూడా చాలా బాగుంది. కట్టుకునే వాళ్ళు కూడా ఉంటే కట్టుకోవచ్చు, అట్లా ఏం డౌట్ లేదు. నాకు కూడా కొంచెం డౌట్ క్లియర్ అయిపోయింది. ఎంత అమౌంట్ అయినా కానీ ఒక్కొక్కటి నలుగురు ఫ్యామిలీ, మా పిల్లలు ఇద్దరు మేమిద్దరు నలుగురు కట్టినాము. ఒక్కొక్కరికి 5 లక్షలు కవరేజ్ ఉంది, అంటే దగ్గర 20 లక్షల కవరేజ్ ఫ్యామిలీకి. చాలా బెనిఫిట్ ఉంది సార్, కట్టుకున్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్. ఓకే మేడం, ఇప్పుడు మీరు మన కంపెనీ డబ్బులు కట్టింది, కంపెనీ మనం థ్యాంక్ యూ చెప్పాలి, అవునా? సో కంపెనీకి చెప్పండి థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే.